భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం ప్రకటించాడు. టెస్ట్లో వరుస ఓటముల నేపథ్యంలో టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. విదేశాల్లో ఈ ఏడాది 6 సిరీస్లు ఓడిపోవడంతో ధోని టెస్ట్లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని పలువురు సీనియర్లు సూచించిన నేపథ్యంలో ధోని ఏకంగా టెస్ట్ క్రికెట్కే గుడ్ బై చెప్పడం క్రీడా పండితులను ఆశ్చర్యపరిచింది. మెల్బోర్న్ టెస్ట్ ముగిసిన వెంటనే తన నిర్ణయం ప్రకటించిన ధోని 4వ టెస్ట్ కూడా ఆడనని తేల్చి చెప్పాడు. కెరీర్లో 90 టెస్టులు ఆడిన ధోని 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 27 ఏళ్లకే ధోని టెస్ట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. 60 టెస్ట్ మ్యాచ్ల్లో ధోని కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ధోని కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు. ధోని రిటైర్మెంట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, చెప్పండి, ధోని రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడు? భారత క్రికెట్ విస్మయపరిచేస్తున్నాడు. మెల్బోర్న్ టెస్ట్ ప్రకటించాడు. అర్థంగా టెస్ట్ అయితే ఈ డిసిషన్ ఎవరు లేదు. గతంలో టీమిండియా ఓవర్సీస్ టూర్ లో వచ్చినప్పటికీ ధోని కెప్టెన్ టీం ఆడడం ఇష్టం లేదు నాకు, అందుకనే రిటైర్ చేసి నేను కెప్టెన్సీని వదలలేదు. ఇంకొక ప్లేయర్ కూడా అర్హత ఇంకా రాలేదు. టీమిండియా లీడ్ చేస్తున్నాను ధోని గతంలో చాలా సార్లు ప్రకటించాడు. అయితే విదేశాల్లో టీమిండియా ఘోరం 11 టూర్లో వైట్ వాష్, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్లో వైట్ వాష్, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇలా అన్ని దేశాల్లో భారత్ విజయపథంలో నడిపించలేకపోయాడు. గత 4 ఏళ్లలో రీసెంట్ గా టీమిండియా విదేశాల్లో ఫస్ట్ విక్టరీ నమోదు చేసిన దాదాపు ఈ నెలలో కూడా అదేవిధంగా పూర్ పర్ఫార్మెన్స్ తీసుకుంది, మ్యాచ్ కూడా ఓడిపోతుంది. ఈ నేపథ్యంలో ధోని అనేది అంత చెప్తున్నారు. మాత్రం అన్ని ఫార్మాట్స్ లో వరకు తిరుగులు క్రికెట్ వరకు నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి ప్రకటించాడు. అయితే ఒక్క ముందు కూడా తన ఫిట్ గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి టీం మేనేజ్మెంట్ నడుస్తుంది. ఇప్పటికీ విదేశాల్లో పూర్వ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్లనే ధోని రిటైర్మెంట్ ప్రకటించినది లో భారత ప్రాతినిధ్యం వహించాడు. ధోని 4876 పరుగులు చేశాడు. టెస్ట్ లో కూడా అంటే భారత్ కెప్టెన్ ఉన్నప్పటికీ విదేశంలో ధోని ఇంకా చాలా దూరంగా ఉంది. రెండు మ్యాచ్లో ఒక మ్యాచ్లోనే ధోని ఇండియాని గెలిపించాడు. రీసెంట్ సంవత్సరంలో కూడా ఇండియా 10 మ్యాచ్ల అంటే ఒక్క గెలుపు. ఓకే పూర్ణ గారు, మీరు లైన్ లో ఉండండి. అలాగే ఎంఎస్కే ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. ప్రసాద్ గారు, చెప్పండి, అసలు ధోని గుడ్ ఆఫ్టర్నూన్ వెంటనే చెప్పండి, ధోని రిటైర్మెంట్ నిర్ణయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? చాలా షాకింగ్ న్యూస్ అండి ఇది, ధోని రిటైర్ అవటం అనేది. నేను ఇప్పుడే నాకు నెట్లో చూశాను. నేను షాక్ టు హియర్ దిస్ యాక్చువల్గా. నా ఉద్దేశ ప్రకారం తను ఇంకా ఒక వన్ ఇయర్ కనుక ఆడుంటే అప్పటికి విరాట్ కోహ్లీ కనుక సంపూర్ణంగా అంటే కంప్లీట్ క్యాప్టెన్సీకి రెడీ అయి ఉండేవాడేమో. బట్ ఇట్స్ షాకింగ్ న్యూస్ టు మీ. ఓకే, మరి ప్రసాద్ గారు, ధోని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు అసలు? అంటే బేసికల్గా అంటే నోయింగ్ వాట్ ధోని ఇట్ ఈజ్, అంటే ఇప్పుడు అతను అంటే ఇక్కడ ఏళ్ల తరబడి నిలబడి ఉండిపోదాము అనే వ్యక్తి అయితే కాదు, అలాంటి మనస్తత్వం గలవాడు కాదు. సో అంటే కానీ ఇంత తొందరగా అతను రిటైర్మెంట్ ఇవ్వటం అనేది కూడా నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ఈవెన్ అట్లీస్ట్ రిటైర్మెంట్ ఇవ్వకుండా ఇన్ కేసు ఒకవేళ క్యాప్టెన్సీ విరాట్ చేసినా కూడా తను ఉండి చేస్తుంటే బాగుండేది కొన్నాళ్ళు. అప్పుడు 1 ఇయర్ టైంలో కంప్లీట్గా వేరే వాళ్ళు రెడీ అయ్యి ఉండేవాళ్ళు. బట్ ఐ డోంట్ నో, నాకే చాలా షాకింగ్గా ఉంది. ఓకే, మరి ప్రసాద్ గారు, అసలు ధోని రిటైర్మెంట్ ఇవ్వడానికి మరి ఇప్పటి వరకు ఆడిన టెస్ట్లో తను ఫెయిల్ అవడం కానీ, లేకపోతే కెప్టెన్సీ నుంచి తప్పించుకోవడం కానీ, ఇలాంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఒకటి, ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ధోని ఫెయిల్ అయ్యాడంటే నిజంగా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కనుక ఆర్ యాజ్ ఎ క్యాప్టెన్గా అతని రికార్డ్ చూస్తే నాకు తెలిసి అతని కన్నా బెటర్ రికార్డ్ ఎవరికి లేదు ఇండియన్ క్రికెట్లో. అన్ని ఫార్మాట్స్లో ఇండియాని టాప్కి తీసుకెళ్లిన వ్యక్తి. సో ఈ మధ్య వచ్చిన చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అతని పైన ఇంపాక్ట్ పడి ఉంటుంది అనేది కాదు అనుకుంటున్నాను. బట్ మరి అతనికే తెలియాలి అసలు. అంటే ఇప్పుడు
మనకి ఎక్కడ హింట్ కూడా లేదు దట్ ఈ థింకింగ్ ఈ యాంగిల్లో తను ఆలోచిస్తున్నాడని. బట్ నాకు కూడా చాలా సర్ప్రైజింగ్, ఎస్పెషల్లీ ఈ వరల్డ్ కప్ ముందల ఇదంతా ఇలా జరగటం. మేబీ వరల్డ్ కప్ తర్వాత కనుక తను ఒకవేళ ఆడకూడదు ఈ లాంగర్ ఫార్మాట్ అని ఒక డెసిషన్ తీసుకుంటే బాగుండేది. బట్ ఇంకోటి అధ్వాంతరంగా ఇంకో టెస్ట్ ఉండగా తీసుకోవటం అనేది కూడా చాలా ఇది నాకు సరైన నిర్ణయం కాదేమో అనిపిస్తాను. ఓకే ప్రసాద్ గారు, మరి అలాగే ఇప్పుడు ధోని అభిమానులకి ఈ వార్త అనేది నిజంగా జీర్ణించుకోలేని వార్త అనుకోవచ్చు, కానీ మరి ధోని అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే నోయింగ్ వాట్ ధోని ఈజ్, అతను ఒక డెసిషన్ తీసుకుంటే ఇంకా అది ఫైనల్ ఉంటుందండి. ఇట్లా మళ్ళీ వెనక్కి పిలిచి ఆడటం అటువంటి వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే నవ్ అఫీషియల్గా అతను అనౌన్స్ చేసేసాడు అని అంటే ఆయన డెసిషన్ మేకింగ్ కొంచెం ఆలోచిస్తే మాత్రం క్రిస్టల్ క్లారిటీ ఉంటుంది అందులో. సో ఐ డోంట్ థింక్ సో మళ్ళీ వెనక్కి వచ్చి ఆడే పరిస్థితి అయితే కాదు. మేబీ షార్టర్ వర్షన్ కొన్నాళ్ళు ఆడతాడేమో, బట్ లాంగర్ ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ దట్ విల్ బి ది ఫైనల్. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే మరి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు కూడా లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి, అసలు ధోని రిటైర్మెంట్ నిర్ణయంపై మీ స్పందన ఏంటి? ఓకే మోహన్ గారు, ధోని రిటైర్మెంట్ చేయడానికి సంబంధించి మీ స్పందన ఏంటి? అంటే ఆయన ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారండి. ఆయన ధోని చాలా సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇన్ వన్-డే ఫార్మాట్ ఆఫ్ గేమ్ లో, T20లో, ఈవెన్ వన్-డేలో కూడా వరల్డ్ కప్ గెలిపించడు. బట్ టెస్ట్ సిరీస్ లో ఆయన పెర్ఫార్మెన్స్ యాజ్ ఎ క్యాప్టెన్ అబ్రాడ్ చాలా బాగా లేకుండే. మనం ఇంగ్లాండ్ లో ఓడిపోయినాం, తర్వాత ఆస్ట్రేలియాలో ఓడిపోయినాం, దాని సౌత్ ఆఫ్రికా. సో ఆయన ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఆయన మంచి పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు టెస్ట్ సిరీస్ లో యాజ్ ఎ క్యాప్టెన్, యాజ్ ఎ ప్లేయర్. ఆయన డిసిషన్ కూడా ఒక కరెక్ట్ డిసిషన్. యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ he has taken a right decision from retiring from